ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని సిపిఎం నేత బోడ వెంకట్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మికులకు ఎటువంటి న్యాయం జరగదని అన్నారు. అందుకే లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు అంతా మద్దతు ఇవ్వాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లేబర్ కోడ్స్ను అంగీకరించే పరిస్థితి లేదని, కావున కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకొని కార్మిక చట్టాలను అమలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. చారిత్రక సమ్మెలో భాగస్వాములు కావడానికి చురుగ్గా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటి, నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం కార్మిక చట్టాలు 29 రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొని వచ్చారు. ఈ 4 లేబర్ కోడ్ల యొక్క పర్యవసానం ఏమిటనంటే, గత 70 సంవత్సరాలుగా కార్మికులు శ్రామికులు సాధించుకున్నటువంటి ప్రాథమిక హక్కులన్నీ కూడా కాలరాయబడతాయి. మనం చూస్తున్నాము, దేశంలో అనేక ప్రాంతాలలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సంగారెడ్డిలో జరిగిన దాంట్లో ఇప్పటికే 40 మంది చనిపోయారు. కర్ణాటకలో జరిగినాయి, తమిళనాడులో జరిగినాయి. ఇన్ని చట్టాలున్నా ఎలాంటి చర్యలు యాజమాన్యం మీద తీసుకోలేకపోతున్నాం. రేపు 4 కోళ్లే గనక అమలైతే దేశంలో కార్మిక వర్గానికి, వ్యవసాయ కార్మికులకి, రైతులకి ఎలాంటి రక్షణ ఉండదు. కాబట్టి 4 కోడ్స్ రద్దు చేసి యథాతథంగానే కార్మిక చట్టాలు ఉంచాలి.